తిరుమలలో రోజు వర్షం పడుతోంది. తుపాను ప్రభావంతో వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండపై జలాశయాలన్నీ జలకలను సంతరించుకున్నాయి. దీంతో వచ్చే 9 నెలల వరకు భక్తులకు నీటి తిప్పలు ఉండవని అంటున్నారు అధికారులు. తిరుమలలో 4 రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో కొండపై ఉన్న 5 ప్రధాన జలాశయాలు జలకలను సంతరించుకున్నాయి. తిరుమలలో పాప వినాశనం, ఆకాశగంగా, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులు. భారీ వర్షాలతో మొత్తం 5 జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరింది. గోగర్భం, పాప వినాశనం డ్యాంలు పూర్తిగా నిండడంతో ఒక గేటును తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. వర్షాలతో తిరుమలలోని పలు తీర్థాలు, జలపాతాలు జలకలను సంతరించుకొని కనువిందు చేస్తున్నాయి. దిత్వార్ తుఫాను ప్రభావంతో తిరుపతి, తిరుమలలో కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తిరుమలలోని జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. అక్టోబర్లో కురిసిన వర్షాలకే తిరుమలలోని పాప వినాశనం, గోగర్భం, ఆకాశగంగా, కుమారధార, పసుపుధార డ్యాములు 90% పైగా నిండాయి. నవంబర్ ప్రారంభంలో కురిసిన వర్షాలకు శేషాచల అడవుల నుంచి ఊటనీరు భారీగా డ్యాంలోకి చేరుతూ వస్తోంది. దీంతో నవంబర్ 3వ వారంలోనే డ్యాంలన్నీ నిండిపోయాయి. గోగర్భం, పాప వినాశనం డ్యాముల గేట్లు తెరచి దిగువకు వదులుతున్నారు. తాజాగా 4 రోజుల నుంచి కురుస్తున్న వానలతో డ్యాంలు నిండుకుండల్లా మారాయి. దీంతో పాప వినాశనం, గోగర్భం డ్యాముల గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ప్రస్తుతం పాప వినాశనంలో 5,240 లక్షల గ్యాలన్లు, గోగర్భంలో 2,833 లక్షల గ్యాలన్లు, ఆకాశగంగలో 685 లక్షల గ్యాలన్లు, కుమారధారలో 4,258 లక్షల గ్యాలన్లు, పసుపుధార డ్యాంలో 1,287 లక్షల గ్యాలన్ల నీరు ఉన్నట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు. తిరుమలకు ప్రస్తుతం రోజు 1,00,000 మంది వరకు భక్తులు వస్తున్నారు. నీటి వినియోగం కూడా బాగా పెరిగింది. భక్తుల అవసరం కోసం తిరుమలలో ప్రతిరోజు 50 లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతుండగా తిరుపతిలోని కళ్యాణి డ్యాం నుంచి 25 లక్షల గ్యాలన్లు, తిరుమలలోని డ్యాంల నుండి 25 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం డ్యాముల్లో ఉన్న నీటి నిల్వలు 9 నెలల పాటు భక్తుల అవసరాలకు ఉపయోగపడతాయని అంటున్నారు టీటీడీ అధికారులు. డ్యాంలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నీటి అవసరాలను సక్రమంగా నిర్వహించాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులకు సూచించారు టీటీడీ ఉన్నత అధికారులు.